Waaree Energies Limited, one of the largest manufacturers of solar modules. రీసెంట్గా ఈ కంపెనీ పోస్ట్ చేసిన రిజల్ట్స్ సాలిడ్గా వచ్చాయి అండ్ కంపెనీ గైడెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఇవ్వడంతో రిజల్ట్స్ డే రోజు మోర్ దెన్ 15% పెరిగింది. ప్రజెంట్ ఈ స్టాక్ 6 months IPO లాకిన్ పీరియడ్ కంప్లీట్ అవడం, బిగ్ ప్లేయర్స్ కొంత ప్రాఫిట్ బుక్ చేయడానికి షేర్స్ని సెల్ చేయడంతో స్టాక్ 5% ఫాల్ అయింది. ప్రజెంట్ ఈ స్టాక్లో ఫ్రెష్గా బై చేయొచ్చా ఆర్ఎల్స్ ఎగ్జిట్ అవ్వాలా, అసలు ట్రంప్ టారిఫ్స్ ఈ కంపెనీకి ఎందుకు పాజిటివ్ అనేది డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన పేజ్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే వారీ ఎనర్జీస్ ఇండియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ సోలార్ మాడ్యూల్స్. ప్రజెంట్ వారీ ఎనర్జీస్ అండర్లో 15 gigawatts ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఆఫ్ సోలార్ మాడ్యూల్స్ ఉన్నాయి అండ్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్లో 5.4 gigawatts ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది. ఈ కంపెనీ 50,000 crores ఆఫ్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ని మెయింటైన్ చేస్తుంది. Present 21% డొమెస్టిక్ మార్కెట్ షేర్ ఇన్ సోలార్ మాడ్యూల్స్ అండ్ 44% మార్కెట్ షేర్ ఇన్ ఇండియా సోలార్ మాడ్యూల్ ఎక్స్పోర్ట్స్లో ఉంది. ఇండియాతో పాటు యుఎస్లో కూడా 3 gigawatts ఆఫ్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ ఉంది. వారీ ఎనర్జీస్ ఓవర్ 20+ కంట్రీస్కి సోలార్ మాడ్యూల్స్ని ఎక్స్పోజ్ చేస్తుంది. ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో చూసుకుంటే హెచ్జేటీ సోలార్ ప్యానల్స్, ఎన్-టైప్ మాడ్యూల్స్, మోనోక్రిస్టలైన్ సోలార్ ప్యానల్స్, ఫ్లెక్సిబుల్ సోలార్ ప్యానల్స్, స్మాల్ కస్టమైజ్డ్ అండ్ స్పెషల్ సోలార్ ప్యానల్స్ ఇలా వేరే సోలార్ ప్యానల్స్ని మ్యానుఫ్యాక్చర్ అండ్ ఇన్స్టాల్ చేస్తుంది. సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ చూసుకుంటే గ్రౌండ్ మౌంటెడ్ ఎనర్జీ సొల్యూషన్స్, రూఫ్ టాప్ సోలార్స్ మన ఇంటి మీద ఇన్స్టాల్ చేసి హౌస్కి కావాల్సిన ఎనర్జీని యూజ్ చేసుకోవచ్చు. ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్ సొల్యూషన్స్, దీనితో ఎనర్జీ హార్వెస్టింగ్ చేయొచ్చు. అంటే మనం ఒకసారి మన ల్యాండ్ ఆర్ చెరువులో ఇన్స్టాల్ చేసి జనరేట్ అయిన పవర్ని సెల్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. దీన్ని సోలార్ ఎనర్జీ హార్వెస్టింగ్ అంటారు. దీనితో పాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ చూసుకుంటే వారీ రెన్యూబుల్స్ ఆపరేట్స్ 5 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. ఈ కంపెనీ ఆల్సో ఎంగేజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వర్టర్స్, బ్యాటరీస్ అండ్ సోలార్ పంప్స్. రెవెన్యూస్ ఫ్రమ్ ద బిజినెస్ చూసుకుంటే సోలార్ పీవీ మాడ్యూల్స్ నుంచి 78% రెవెన్యూస్, సోలార్ ఈపీసీ సర్వీసెస్ నుంచి 15% రెవెన్యూ, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ నుంచి 7% రెవెన్యూస్ని ఎర్న్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూస్ ఎక్స్పోర్ట్స్ నుంచి ఎర్న్ చేస్తుంది విచ్ ఈస్ 57%. కంట్రీస్ చూసుకుంటే యుఎస్, కెనడా, ఇటలీ, హాంకాంగ్, టర్కీ, వియత్నాం. ఇందులో యుఎస్ ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెటర్. ప్రజెంట్ ఈ కంపెనీ సోలార్ సెల్స్ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించుకొని 6 gigawatts కెపాసిటీ ఆఫ్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఒడిశాలో సెటప్ చేస్తుంది. ప్రజెంట్ ఈ కంపెనీకి ఒక పెద్ద పాజిటివ్ అప్డేట్ వచ్చింది ఫ్రమ్ ద యుఎస్. ట్రంప్ సోలార్ ఇంపోర్ట్స్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీస్ని కాంబోడియా, వియత్నాం, మలేషియా, థాయిలాండ్ కంట్రీస్ మీద వేయడంతో వారీ ఎనర్జీస్కి బిగ్ అడ్వాంటేజ్ అండ్ పాజిటివ్. ఎందుకంటే ఈ కంట్రీస్ నుంచి సోలార్ మాడ్యూల్స్ ఇంపోర్ట్స్ తగ్గితే యుఎస్లోని సోలార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. ఆల్రెడీ వారీ ఎనర్జీస్కి 1.6 gigawatts కెపాసిటీ ఆఫ్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది యుఎస్లో. బట్ ట్రంప్ ఎప్పుడైనా యాంటీ డంపింగ్ డ్యూటీస్ని కాల్ చేస్తే ఈ కంపెనీ కూడా కొంత నెగిటివ్. ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ రెన్యూబుల్ ఎనర్జీ యూసేజ్ పెరగడం ఈ కంపెనీకి ఎలాగో పాజిటివ్ అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా గ్రో అయ్యే స్కోప్ ఉంది. దీనితో పాటు గవర్నమెంట్ కూడా వేరే స్కీమ్స్తో సోలార్ ఎనర్జీని సపోర్ట్ చేస్తుంది. అందులో మెయిన్గా చెప్పుకోవాల్సినవి ఫస్ట్ వన్ సోలార్ పార్క్స్, సెకండ్ PM కుసుమ్ స్కీమ్. దీనివల్ల 35 lakh ఫార్మర్స్కి ఫార్మింగ్ కావాల్సిన ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. థర్డ్ PM సూర్యఘర్ బిజ్లీ యోజన. దీనిలో భాగంగా 1 కోటి ఇంటికి సోలార్ ఎనర్జీస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇలా వేరే స్కీమ్స్తో ఇండియన్ గవర్నమెంట్స్ రెన్యూబుల్ సోలార్ ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. దీనివల్ల సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టాల్ చేసే ఈ కంపెనీకి ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్లో మంచి అడ్వాంటేజ్ అండ్ పాజిటివ్. కంపెనీ డీటెయిల్ చూసుకుంటే వారీ ఎనర్జీస్ మార్కెట్ క్యాప్ 76,800 crores, కరెంట్ స్టాక్ ప్రైస్ 2,600 rupees, స్టాక్ PE 41. ఇండస్ట్రీ పీతో కంపేర్ చేస్తే ప్రెజెంట్ లో వాల్యుయేషన్లోనే ఉంది. కంపెనీ రిజల్ట్ చూసుకుంటే క్వార్టర్లో సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ ఎక్స్ట్రాడినరీగా గ్రో అవుతున్నాయి అండ్ కాన్ఫరెన్స్ కాల్లో కంపెనీ గైడెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా గ్రో అవుతామని చెప్పడం ఫర్దర్గా ఈ కంపెనీకి పాజిటివ్. ప్రెజెంట్ ఈ కంపెనీ ఆల్ టైమ్ హై నుంచి 30% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్లో ఈ కంపెనీ మల్టీపై రిటర్న్స్ని డెలివర్ చేసే ఛాన్స్ ఉంది. కీప్ ది స్టాక్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్. అండ్ మీలో ఎంతమంది ఈ స్టాక్ని హోల్డ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ స్టాక్ మీద అనాలిసిస్ కావాలో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వెంటనే ఇన్వెస్ట్ విత్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.